అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం నెక్ డిజైన్ కొన్ని మీషోలో తీసుకున్నా అని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. చూడండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో. ముందుగా నేనైతే స్క్వేర్ పీస్ తీసుకుంటున్నానండి. తీసుకొని 2 సైడ్లు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. అంటే మనం ఎక్కువ తక్కువ అనేది కుట్టకుండా ఉండడం కోసం అయితే ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం బక్రం పైన లాస్ట్ చివర్లో ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఇలా మొత్తం నెక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నెక్ డిజైన్ ఎలా ఉందో అలా, అది కూడా కార్నర్కి దానిపైన కుట్టు పడుతుందా లేదా అనే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ను మొత్తం దానిపైనకు, అంటే మనం ఏదైతే బక్రం ఉందో దానిపైనకు పెట్టుకొని చివర్లో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా క్లాత్ నీట్గా ఫోల్డ్ చేసుకొని నెక్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ప్యాటర్న్ ప్రకారం క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోండి. నేనైతే క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది అలానే ఫోల్డ్ చేస్తున్నాను. మీరు కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచి కట్ చేసుకున్నా కూడా తర్వాత ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ముందుగా కట్ చేయకుండా ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. చూడండి ఇలా నీట్గా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకు నెక్ అయితే ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్ను మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని 2 సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకొని చిన్న కటింగ్ అయితే చేసుకోండి. మిడిల్లో మనం డ్రెస్కి కానీ బ్లౌజెస్కి కానీ మీరు ఎలా పెట్టాలి అనుకుని ఇలా మిడిల్లో ఒక కచక్ పెట్టుకుంటే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక క్లాత్ తీసుకొని మనం ఏదైతే నెక్ పెట్టాలి అనుకుంటున్నామో దానిపైన ఈ విధంగా పెట్టుకోండి. ఒకవేళ మీకు నెక్ అనేది కదులుతుంది అనుకుంటే ఏదైనా పిన్స్ అయితే అటాచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే బక్రం ఉందో దాని పక్క నుంచి రావాలండి. బక్రం పైన స్టిచ్ పడకుండా పక్క నుంచి స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారా కార్నర్స్ దగ్గర కూడా మనం టంక్షన్ ఒకసారి లిఫ్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకు ఏ నెక్ అయినా సరే మనం తీసుకునే ఈ ప్యాటర్న్స్ ప్రకారము ప్రతి నెక్ కూడా అంతే ఫినిషింగ్ తోటి వస్తుందండి. ఒకవేళ మనకు నెక్ డిజైన్స్ అన్నీ అయిపోతాయి కదా, మనం అనుకున్నప్పుడు ఏం చేయాలి, మనమే బయట షాప్ నుంచి బక్రం పీస్ కొనుక్కొచ్చుకొని ఇలా ప్రతిదీ కట్ చేసి పెట్టుకున్నారనుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా ఇప్పుడు ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకొని కట్ చేసేసుకోండి. నెక్ ఏ విధంగా అయితే ఉందో డిజైన్ అలా కట్ చేసేసుకొని చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకోండి. కార్నర్స్ మనకి ఏవైతే మూలల్లాగా తిరిగిన దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనము ఈ బక్రం పీస్ను నెక్ యొక్క డిజైన్ది మనం రివర్స్ చేసినప్పుడు చాలా బాగా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. మనకు రైట్ సైడ్లోకి చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పైనకు తెచ్చేసుకోవాలి. చుట్టూ అదే విధంగా అనేసుకోండి నీట్గా. ఫస్ట్ నీట్గా అనుకోండి. ఐరన్ బాక్స్ అవైలబుల్లో ఉంటే ఐరన్ చేసుకున్నా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో నెక్ అయితే. ఇప్పుడు ఇలా క్లాత్ని మొత్తం నీట్గా సెట్ చేసుకొని మీరు కావాలి అనుకుంటే ఒక స్టిచ్ వేసేసుకోండి. లేదు అనుకుంటే మనం కింది సైడ్ ఎమ్మింగ్ చేసుకున్నా సరిపోతుందండి. చాలా బాగా అయితే నెక్ డిజైన్స్ అయితే ఈజీగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చండి. చూసారా ఇప్పుడు ఈ విధంగా ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకోండి. ఇది బక్రం అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. పేపర్ స్ట్రిప్ అనేది కొంచెం మెత్తదిగా ఉంటుంది కాబట్టి మనం బక్రంతో నెక్స్ కనుక కుడితే మాత్రం పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. ఎంత బాగా వచ్చేసిందో చూసారా నెక్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీరు ఎమ్మింగ్ చేసేసుకురనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా మనకు బ్యాక్ సైడ్ కూడా ఎంత ఫినిషింగ్గా ఉందో. ఇంకా వేరే డిజైన్ నెక్స్ కూడా నేను కుట్టి చూపిస్తానండి మీకు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.